నేను రాజుని ఎంతో ప్రేమించాను. కాలేజీలోనే వాడు నాతో ప్రేమలో పడిపోయాడు. నేను వాడి ప్రేమలో పిచ్చిగా పడిపోయాను. వాడు నేను ప్రేమించుకున్నాం. బీచీలు, పార్కులు తిరిగాం, హోటల్స్ తిరిగాం, ఎక్కడెక్కడికో వెళ్ళాం, ఏదేదో చేసాం, ఎంజాయ్ చేసాం. ఈ విషయాన్ని మా అమ్మ మా నాన్నకి తెలిసి నన్ను దూరం చేశారు. నన్ను వారు ప్రేమించడం మానేశారు. అయితే ఈ రోజున వాడు నన్ను విడిచిపెట్టాడు. నా ఫోన్ వాడు ఎత్తట్లేదు. నన్ను చూస్తే విరక్తి భావాన్ని చూపిస్తున్నాడు. నేను ఇంకెందుకు బ్రతికేది? నా ప్రేమలో నేను కోల్పోయాను. నన్ను ఎవరు ప్రేమించట్లేదు. నాకు అవమానమే మిగిలింది. నాకు చదువు సమయం మధ్యలో ఆగిపోయింది. అంత సమస్యలో ఉండిపోయాను. నేను చదవలేకపోతున్నాను, తినలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను, లేవలేకపోతున్నాను. చాలా బాధపడుతున్నాను. నేనేం చేయాలి? నేను చచ్చిపోవాలి. నన్నెవరు ప్రేమిస్తారు? నాకెవరున్నారు అని భయపడుతున్న ఓ హృదయమా, బాధపడుతున్న ఓ హృదయమా, ఇదిగో దేవుని మాట నీ ఎద్దకు వస్తున్నది. పరిశుద్ధ గ్రంథములు ఈ మాట తెలియచేస్తూ ఉంది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారా, నిన్ను ఎవరు ప్రేమించకపోవచ్చు, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ హృదయమా, ఆయన ప్రేమ స్థిరమైనది. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు తిరిగి లేచి ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ప్రేమ మించి ఇంకా ఈ లోకంలో ఏ ప్రేమ లేదు. దయచేసి ఆయన ఎద్దకు వస్తావా? అద్భుతం ఆయన చేస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్.